చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్గా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పిఎసిఎస్ అధ్యక్షునిగా మల్లి చింతల దామోదర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్గా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మల్లి చింతల దామోదర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండోలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా గత 4 సంవత్సరాల నుండి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డామని పేర్కొన్నారు. అదేవిధంగా కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు పార్టీ మారాలని లేకపోతే రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించారని తెలియజేశారు. రైతుల సంక్షేమం కొరకు నిస్వార్థంగా సేవ చేసిన మేము నేడు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి సస్పెండ్ చేశారంటూ పేర్కొన్నారు. న్యాయము మా వైపు ఉంది కాబట్టి మళ్ళీ నేడు గెలిచి బాధ్యతలు స్వీకరించడం జరిగిందని చెప్పారు. ఇంకా ముందు కూడా అధికార పార్టీ నేతలు హుందాగా వ్యవహరించాలని తెలిపారు. ఇలాంటి నిస్సిగ్గు చర్యలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం సింగిల్ విండో అభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 2వ స్థానంలో సింగిల్ విండోను నిలబెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెద్దేటి బుచ్చిరెడ్డి, మండల పార్టీ నాయకులు, టౌన్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్ననే మొన్న ఇచ్చినటువంటి బాడీ డిజాల్వ్డ్ అని డీసీఓ గారు మొన్న 22వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. బాడీ డిజాల్వ్డ్ అనుకుంటేనే ఒక చేతితోటేమో మాకు డిజాల్వ్డ్ ఆర్డర్ కాపిచ్చి, మరి అదే 13 మందిలో ఇంకో 6 మందిని ఎంపిక చేసుకొని మళ్ళీ పర్సన్ ఇన్ఛార్జ్ పేరు మీద వైస్ చైర్మన్ని, చైర్మన్ అని మళ్ళీ ఒక కమిటీ వేసి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ అంతా కూడా డీసీఓ గారు ఏకపక్షంగానైనటువంటి నిర్ణయాలతోటి బాడీని డిజాల్వ్ చేసింది. అలాగే పోతే 21/5 కొంతమంది మా సొసైటీ మీద ఏదో జనరల్ బాడీ పెట్టలేదన్న దాని మీద చెనగోన అంజయ్య ఆధ్వర్యంలో డీసీఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇస్తే దాని మీద 18వ తారీఖు నాడు మా ఆఫీస్లో ఎంక్వైరీ చేసినామని, అసిస్టెంట్ రిజిస్టర్ని పెట్టి ఎంక్వైరీ చేసినామని డీసీఓ గారు 22వ తారీఖున మా బాడీని డిజాల్వ్డ్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ బాడీని డిజాల్వ్డ్ చేసినప్పుడు 13 మందికి 13 మంది కూడా డిజాల్వ్డ్ కావాలి. మళ్ళీ 6గురిని ఎంపిక చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కాదు, అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళని 4గురిని, సిపిఎంకి సంబంధించిన వారిని 1 కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి వైస్ చైర్మన్ అంజయ్య గారితో ఒక కమిటీ వేసిపోయారు. మరి బాడీ డిజాల్వ్ అయినప్పుడు మొత్తం డిజాల్వ్డ్ కావాలి. రెండో విషయం ఏంటంటే ఎవరైనా ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఒక జీవో తీసుకొచ్చి సస్పెండ్ చేసి అదే జీవో మీద మళ్ళీ ఇంకోటి వేయడం అనేది కోర్టు తప్పుపట్టడం జరిగింది. దీని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత వాస్తవికంగా ఏంటంటే ఆయనకు ఎవరు అభ్యంతరాలు చెప్పిందో ఆయన ప్రూవ్ చేయలేకపోయింది. తదుపరి 18వ తారీఖు నాడు మా ఆఫీస్కి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిండు, అసిస్టెంట్ రిజిస్టర్ అని అందులో పేర్కొన్నాడు. కానీ ఆయన 18వ తారీఖు నాడే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఉంటే మరి 12వ తారీఖు నాడు మేము జనరల్ బాడీ చేసినాం, మరి దాన్ని కూడా నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు 18వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సొసైటీకి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయలేదనేది ప్రూఫ్ అయ్యింది. తదుపరి ఏంటంటే నాకు ఏదన్నా బాడీ డిజాల్వ్డ్ చేసినప్పుడు ఒక 15 రోజుల ముందు మా సొసైటీకి ఒక నోటీస్ ఇష్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా తప్పిదాలు చేసి ఏది ఏమైనా కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాడీ ఉండొద్దు,
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉండొద్దు అని ఒక 6 నెలల నుంచి ఈ విధమైనటువంటి తప్పుడు పద్ధతులతోటి ఇన్ఛార్జి డీసీగా ఉన్నటువంటి ప్రవీణ్ గారు ఈ విధంగా చేయడం తప్పనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే కోర్టు కూడా అదే పద్ధతిలో ఏకపక్షంగా రాజకీయ ప్రమేయంతో తప్పుడు పద్ధతిలో డిజాల్వ్డ్ చేసే కమిటీని రుజువు చేయలేకపోయారు. కోర్టులో సమావేశం ఏర్పాటు చేసి పోయిన నెల 24వ తారీఖు నాడు కమిటీ ఏర్పాటు చేసి 16 రోజుల ముందు ఈ నెల 12వ తారీఖు నాడు కూడా మహాజన సభను నిర్వహించడం జరిగింది. మహాజన సభలో కూడా మార్చిన నిర్వహించవలసినటువంటి మహాజన సభ పార్లమెంటు ఎన్నికల కోడ్ కావచ్చు, తదుపరి అంతకుముందు ఉన్న ఇన్ఛార్జి యొక్క లోపం కావచ్చు. కాబట్టి మార్చిలో నిర్వహించవలసినటువంటి మహాజన సభను మేము జూన్ 12వ తారీఖు నాడు నిర్వహిస్తున్నామని సభ్యుల ముంగట కూడా పెట్టి